మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అన్నోజీగూడ లక్ష్మీ నరసింహ కాలనీ 4వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన చామకూర భద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీలలో బురదమయంగా ఉన్న రోడ్లను తన సొంత నిధులతో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మున్సిపాలిటీల్లో దాదాపుగా దేవాదాయాలను సీసీ రోడ్ల పనులను పూర్తి చేశామని అన్నారు. మల్లారెడ్డి తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక ఓట్లతో గెలిపించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండలరెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డి నాయక్, కౌన్సిలర్ చింతల రాజశేఖర్, సింగిరెడ్డి, సాయిరెడ్డి, గట్కేసర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ళ బాలేష్, నాయకులు నల్లవెల్లి శేఖర్, సంతోష్ నాయక్, మురళి, రాఘవేంద్ర తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పోచారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో మరి ఏదైతే మల్లారెడ్డి గారి సూచన మేరకు, మల్లారెడ్డి గారి ఆశీర్వాదంతో, వారి సొంత నిధులతో ఈరోజు సీసీ రోడ్డు కానీ, అదేవిధంగా స్కూల్కు కంపౌండ్ వాల్ లేకుండే కంపౌండ్ వాల్ కానీ, అదేవిధంగా పోచారం మున్సిపల్ పరిధిలో నారపల్లిలో ఎంఎస్ఆర్ వీకర్ సెక్షన్కి వెళ్ళే ప్రధాన రహదారి 700 ఇళ్లకు రహదారి లేకుండే చాలా గుంతలమయమైన ఉండే. ఆ రహదారిని గిట సార్ గారు ఏదైతే గౌరవ స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి గారు సొంత నిధులతోని 25 లక్షలతోని మా మున్సిపల్లో అభివృద్ధి పనులు చేపట్టి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వారికి ఎల్లవేళలా మా మున్సిపల్ తరఫున, ప్రతి ఒక్క పౌరుని తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి గిట గవర్నమెంట్ ఫండ్స్ పెట్టి చేయించారు, కానీ మా మంత్రి మల్లారెడ్డి గారు సొంత నిధులతో మరి కాన్స్టెన్సీని కానీ, అక్కడ అపారంగా 6 మండలాలు కానీ, ఇక్కడ 10 మున్సిపాలిటీలు కానీ, 3 కార్పొరేషన్లు కానీ సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నందుకు వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం. వారికి అండగా దండగా ఉంటాం. రానున్న రోజులలో అత్యధిక మెజారిటీతో కానీ మా మల్లారెడ్డి గారిని మేము అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటూ, మరి మాకు ఈ కాలనీకి అడగగానే రోడ్ వేసినందుకు మల్లారెడ్డి గారు కానీ వారి కుమారులు భద్రారెడ్డి గారికి మా పురపాలక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రారెడ్డి అన్న గారికి మరియు పోచారం మున్సిపల్ చైర్మన్ గారికి, నాతోటి కౌన్సిలర్లకు, ఇక్కడ విచ్చేసిన కాలనీ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సార్, ఇది నేను గెలిచి గిట్ట 3.5 ఏళ్ళు అవుతుంది. దానికంటే ముందు చూస్తే ఇది మొత్తం బురద వాతావరణం ఉండే. ఇక్కడ డ్రైనేజ్ లేకుండే, డ్రైనేజ్ లైటింగ్ గిట్ట ఏది లేకుండే. లైటింగ్ డ్రైనేజ్ అయితే మేము చేసినాము. మల్లారెడ్డి సార్ గారికి కోరిక, సార్కి మేము రిక్వెస్ట్ చేయగానే, సార్ ఇట్లా మా బీద పబ్లిక్ ఉంటారు, ఎస్సీ ఎస్టీ కాలనీ సార్, ఇది ఖచ్చితంగా ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది సార్, మా మున్సిపల్ నుంచి గిట్ట చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ లోకల్ ఉన్న క్యాండిడేట్ ఒక అతను కంప్లైంట్ ఇస్తా ఉంటాడు ఆఫీస్, దానికి మా మల్లారెడ్డి సార్ సహకారంతో ఇవాళ ఇంత గలీజ్, ఇంత బిఫోర్ ఫోటోలు ఉన్నాయి, ఆఫ్టర్ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ నడవడానికి గిట్ట మా అంతా ఎస్టీ సోదరులు ఉంటారు, చాలా ప్రాబ్లం ఉండే. దానికి మా మల్లారెడ్డి సారు, భద్రారెడ్డి సార్ ఈ రోడ్ వేసినందుకు ధన్యవాదాలు. వాళ్ళకి వెళ్ళ రుణపడి ఉంటాము. ఇదే కాలనీ నుంచి గిట్ట రేపు మల్లారెడ్డి సార్కి భారీ మెజార్టీగా గెలిపిస్తామని. మీరు చూస్తూనే ఉన్నారు, గత నెల రోజుల నుంచి, అంటే ఎక్కడైతే వీకర్ సెక్షన్, ఇప్పుడు ఇది చూస్తే పోచారం మున్సిపాలిటీలో మొన్ననే మా చైర్మన్ సాబ్, ఇంకా వైస్ చైర్మన్ గారిని, మన కౌన్సిలర్స్ అందరు కూడా ఇది చూపించడం జరిగింది. ఇక్కడ వీకర్ సెక్షన్ లో ఇక్కడ రోడ్డు వేయలేకపోతున్నాము. ఇది దీన్ని చూడండి అంటే మొన్న 3 days బ్యాక్ చూసాం. సో దాని తగ్గట్టు అందరు కూడా ఈరోజు రోడ్డు మీద ఈరోజు మనం పాదయాత్ర చేయడం జరిగింది. అందరికి, కాలనీ వాసులందరికి కూడా ధన్యవాదాలు. అంత పూలవర్షం కురిపించినందుకు. ఒకటే ఏంటంటే, మల్లారెడ్డి గారు మమ్మల్ని ఓటేసి గెలిపించారు. మనం ప్రజలకు ఇన్ని రోజులు 4 సంవత్సరాల నుంచి ఎంతైతే వీలైతే గవర్నమెంట్ ఫండ్స్ తో మనం చేసుకున్నాము. ఇప్పుడు మనం సొంత నిధులతోని మనం గుడ్లు కానీ, అది ఎందుకంటే గవర్నమెంట్ చేయలేదు, గవర్నమెంట్ స్పాన్సర్ చేయలేదు. అట్లాంటిది కానీ ఇట్లాంటి రోడ్లు కానీ వీకర్ సెక్షన్ లో ఏదైతే ఇబ్బందికరంగా ఉందో పబ్లిక్ కి రోజు యూజ్ అయ్యేటి అవన్నీ పనులు కంప్లీట్ చేసుకుందామని స్టార్ట్ చేసాం. అన్ని గ్రామాల్లో ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గట్కేసర్ మున్సిపాలిటీ కానీ పోచారం మొన్ననే స్టార్ట్ చేసాం. మొన్న నారపల్లిలో 1 కిలోమీటర్ రోడ్ అది కూడా చేయడం, బీటీ రోడ్ మీరు మొన్ననే చూశారు. సో అట్లా చేసుకుంటూ పోతున్నాం. ఒకటే, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, లీడర్లు వస్తారు పోతారు, కానీ ఒక చరిత్ర సృష్టించాలా అనేది మల్లారెడ్డి గారి కాన్సెప్ట్. దాంతో ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. ఒకటే, పబ్లిక్ కి సహాయపడాలా. వాళ్ళు ఓటేసి గెలిపించారు, మనం ఎప్పుడు వాళ్ళతో రుణపడి ఉన్నాం, ఆ రుణం మనం తీర్చుకోవాలి. దాంతో అంతా కూడా చేయడం జరుగుతుంది. అందరు కౌన్సిలర్స్ అందరికి కూడా ధన్యవాదాలు అన్న. అందరూ చైర్మన్ గారి, వైస్ చైర్మన్ అందరికి కూడా ధన్యవాదాలు. మొత్తాన్ని ఇంత ఆదరణ చూపించడం.